బంగాళదుంప ఆవకూర. ఓ, బంగాళదుంప ఆవకూర. సరే అయితే చేద్దాం మరి. గౌరీ, లాస్ట్ లో టేస్ట్ చూసే. షూర్, చాలా చక్కగా చేయండి. అండ్ ఎస్, న్యూట్రిషన్ చెప్తాను నేను తర్వాత. మంజుష, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ. ఓకే, సూపర్ గా సింపుల్ గా రెడీ చేసి పెట్టారు. బంగాళదుంప మాత్రం ముందుగా ఉడికించేసి పెట్టారు అనమాట. అంటే ఆవు పెట్టిన కూర అంటే జనరల్ గా ఉప్మా కూర లాగా చేసి దాంట్లో మనం ఆవాలు గ్రైండ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మాత్రం కాస్త కొబ్బరి పాలు ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, అది కూడా పోపు దినుసులు లేకుండా. బాగుందండి. మీరు ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేస్తూ ఉంటారా కూరలు చేసేటప్పుడు? సక్సెస్ అవుతూనే ఉంటాయా? బాగా. ఇప్పుడు మేము ధైర్యంగా తినొచ్చు కదా? ధైర్యంగా. కానీ దేనికున్నారు అంటే లేదు, ఇంగ్రీడియంట్స్ చూస్తే అర్థమవుతుంది చక్కగా డిఫరెంట్ కాంబినేషన్ ఇప్పుడు మనం చేయబోతున్నారు అనేసి. సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఇదైతే చేసి పెట్టేసారు, మనం డైరెక్ట్ గా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవడమేనా? ప్యాన్ హీట్ పెట్టేసాను నేను. సో ఒక స్పూన్ ఇవ్వండి మంచి. ఇప్పుడు అంటే మనం ఏంటంటే రెడీ చేసింది న్యూట్రిషన్ ఫుడ్, సో అందుకోసం ఆ వాల్యూస్ పోకుండా చేయాలనేది నా తపన అనమాట. వండర్ఫుల్. అందుకోసమే కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఓకే, చాలా కొంచెం. అంటే ఆ తపన హెల్దీ అండ్ టేస్టీకి వచ్చారు కాబట్టా, లేదా ఇంట్లో చేసుకుంటారా? నాకు మొదటి నుంచి అలవాటు. వెరీ గుడ్. ఓకే, సో ఇంట్లో కూడా నేను ఇటువంటి వాల్యూసే సూపర్ పాటిస్తాను కాబట్టి ఇక్కడ ఏం కొత్త ఏమి కాదు. అందుకే మీకు ఫ్యాన్ కూడా నేను అంటే ఈ షోకి. థ్యాంక్ యూ. సో ఆవిడ అలా అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే అలవాటుతోనే ప్రిపేర్ చేస్తున్నారు. మన ప్రేక్షకులు కొంచెం నా త్రూగా ఇవి అవకాశం ఇచ్చారు కనుక త్రూగా చూపిద్దామని. అంతే, చాలా బాగుంది. ఓకే, నూనె వేడి స్పూన్ ఇవ్వనా? ఏం వేయాలి ఫస్ట్? ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మనం అన్ని పౌడర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కనుక అవును ఇంకా ప్రాబ్లం లేదు. కొంతమంది ఏమో వేరేగా కూడా చేస్తారు, అది ఆవాలు, నెక్స్ట్ అదే మస్టర్డ్ సీడ్స్, ఆనియన్స్ అన్ని గ్రైండింగ్ కూడా చేసుకుంటారు. అది మన ఇష్టం అనమాట, ఎట్లనే చేసుకోవచ్చు. ఇలా ఎలా ఉంటదని ట్రై చేస్తున్నాను. ఓకే, మసాలా పొడులు చాలా మంది అప్పటికప్పుడు ఆ కూర కోసం గ్రైండ్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తారు. మీరేంటంటే సెపరేట్ గా చేస్తే చేస్తారు. ఓకే, సో ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వేసేయండి. ఆవు పెట్టిన కూర చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు కదా, కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అవును, మనం చాలా సేపు అంటే మాత్రం ఇటువంటి కర్రీస్ బాగుండవు. పచ్చిమిరపకాయల తర్వాత పసుపు కూడా వేసేసాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాం. మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. జీలకర్ర పొడి అంతేనా? నెక్స్ట్ లాస్ట్ లో ఇది వేసుకుందాము. కలోంజీ కూడా వేసుకుందాం. కొన్ని కలోంజీ కూడా ఇది న్యూట్రిషన్ వాల్యూస్ కి ఇంపార్టెంట్. అవును, సో ఇది వేసుకుందాం. ఇది మన టేస్ట్ బట్టి ఉంటుంది. ఓకే, సో పొడులును కలోంజీ ఇప్పుడు మనం వేసుకున్నాము. నెక్స్ట్ ఆలు వేద్దాం. ఉప్పు ఇప్పుడు కాదా? ఉప్పు కూడా వేసుకున్నాము. చూసారా, నేను గుర్తు చేస్తాను మీకు. సూపర్. అసలు అది లేకపోతే ఎలా? సరిపోతుందా? ఓకే, ఉప్పు కూడా వేసేసుకున్నాం. ముందు ఆలులో వేయలేదు కదా. అవును, అందుకు కొంచెం ఎక్కువనే వేసాను. ఓకే, ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప. ఇదేంటి మామూలుగా మ్యాష్ చేసేసుకోవడమేనా? అంతే. తప్పించుకున్నా. ఆవాలు మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ గా కలోంజీ కనిపిస్తూ ఉంది. కానీ ఆవు పెట్టిన కూరని తెలిసిపోయేలాగానే ఉంది కలర్ గానీ ఇదంతా చూస్తుంటే. చాలా బాగుందండి. ఓకే, ప్రస్తుతానికి బంగాళదుంపకి మసాలాలు అయితే బాగా పట్టేసాయి. ఇప్పుడు ఏం వేసుకుందాం? ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకో. ఓకే, జనరల్ గా అయితే వెయ్యరు, కొబ్బరి గ్రైండ్ చేసి వేస్తాం కదా. అవును, మనం ఇందులో మిల్క్ వేస్తున్నాం. అంటే అన్ని ఇన్స్టెంట్ అన్నమాట. ఇన్స్టెంట్ అయినా చాలా హెల్దీ కూడా. కొబ్బరి తురుము ఎంత హెల్దీయో కొబ్బరి పాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ కదా కొబ్బరి పాలు. అవును. సో అందుకని చెప్పేసి మనం ఇప్పుడు అన్ని కూరల్లో కానీ దేంట్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. సో అలాగే ఒక డిఫరెంట్ గా అవును గ్రైండింగ్ అవంతా ఆ టైంలో కొంచెం ఇప్పుడు అందరూ లేడీస్ జాబ్స్ కదా. అవును, సో ఇన్స్టెంట్ గా ఇలా కూడా చేసుకోవచ్చు అనేది మన ప్రేక్షకులకి. మీరు వర్కింగ్ ఉమెన్ ఇంట్లో ఉంటారా? ఇంట్లోనే ఉంటాను,
కానీ నా హాబీస్ చాలా ఎక్కువ. మీకుండే అవకేషన్స్ మీకున్నాయి, చాలా ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. వాటితోనే బిజీ. అది చాలా మంచిదండి. ఏదో ఖాళీగా కూర్చున్నామా వంట మాత్రమే చేసామా అని కాకుండా ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు అలాంటి హాబీస్ ఏర్పరచుకోవడం చాలా అవసరం. యాక్టివ్ గా ఉండడం కూడా చాలా అవసరం. సరే, అయితే ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఇది ఉడకాలి కదా. ఓకే, అయితే కాసేపు మూత పెట్టేసి కొంచెం కుక్ అవ్వనిద్దాము. సో ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీలో పార్టిసిపెంట్ భాను గారు చాలా డిఫరెంట్ రెసిపీ, బంగాళదుంప ఆవకూర. అంటే ఈ రెసిపీ డిఫరెంట్ అని నేను చెప్పను, కానీ డిఫరెంట్ ప్రొసీజర్లో ఇవాళ ఆవిడ మనకి ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు. అది మాత్రం కొత్తగా ఉంది. భాను గారు, సో మొత్తానికి కొబ్బరి పాలతో పాటు ఉడికిపోయింది అనుకుంటా, చూద్దాం. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా. ఎస్, అసలైన టచ్ ఇచ్చేయండి. అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ వేసిద్దామా మరి? వేసేయండి. యా, అమ్మో, మెయిన్ ఇంగ్రీడియంట్ కి ఎంత బిల్డప్ ఇచ్చారు. ఓకే, ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్ కలగాలి కదా చేసిన వాళ్ళకి. ఆవ పొడి వేసుకుంటున్నాము. కొంచెం ఆవ పొడి కనుక కొంచెం ఎక్కువ వేయాలి, తెలిసేలాగా. తెలుసా? ఓకే, మీరే ఒకసారి మీ చేత్తో బాగా కలిపేస్తే సింగిల్ పీస్ భాను గారు అనిపించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. ఆవ పొడి వేసాక ఇంకా అరోమా కూడా చాలా చాలా బాగుంది. కళ్ళకి ఇంపుగా ఉంటేనే నోటికి ఇంపుగా ఉంటుంది కదా మన మంజు. బంగాళదుంప అందరు ఇష్టంగా తింటుంటారు ఇంట్లో? తింటారు, ఫ్రీక్వెంట్ గా. ఆఫ్ చేసేద్దాం, ఇంకా చేసేద్దాం. అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. సార్, చక్కగా ముద్దకూరలా వచ్చింది. అటు రైస్ రెసిపీకైనా తినొచ్చు, రోటీకైనా తినొచ్చు కదండి, దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా కావాలంటే స్నాక్స్ గా కూడా తినొచ్చు. నిజమే, అంటే బ్రెడ్ టోస్ట్ లాగా కూడా మనం పైన స్టఫ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. ఓకే, రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. మరి మీరు దీనికి మార్క్స్ ఇవ్వాలి కదా, మీరు ఇవ్వాలి, గౌరీ గారు ఇవ్వాలి. ఓకే, ఇక్కడ టేస్ట్ మార్క్స్ నేను ఇస్తా, న్యూట్రిషన్ మార్క్స్ గౌరీ ఇస్తుంది. ఓకే అండి, సో మొత్తానికి బంగాళదుంప ఆవకూర రెడీ చేసేసారు భాను గారు. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. బంగాళదుంప ఆవకూరకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి పాలు 1 కప్పు, కలాంజీ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్. బంగాళదుంప ఆవకూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్, జీలకర్ర పొడి, కలాంజీ, తగినంత ఉప్పు, ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని మ్యాష్ చేసి వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు వేసుకుని కాసేపు ఉడికించుకున్నాక చివరిగా ఆవ పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బంగాళదుంప ఆవకూర రెడీ.